విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితుల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవ్వడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు, నిర్వాసితులు అందరికీ న్యాయం జరగాలని ఒక ఉక్కు సంకల్పంతో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కలవడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏమాత్రం కలవలేదు. ఎప్పుడు కూడా ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించొద్దు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని మాకే కావాలి, ఉక్కు పరిశ్రమ అవసరమైతే దానికోసం ఇనుప ఖనిజాలు కేటాయించాలని అడగకపోగా వారు కలుస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారిని, మంత్రి గారిని. మాకు రాష్ట్రాన్ని నడుపుకోవడానికి డబ్బులు లేవు, మా ఖజానా అంతా నిండిపోయి ఉంది, మీరు మాకు భిక్ష పెట్టండి అని అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులందరూ ఉన్నారని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతా ఉన్నాం. మనకున్నటువంటి సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకున్నటువంటి సంపద ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా చాలా చక్కగా సంపదను వినియోగించి పరిపాలించారు. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ రోజున రోడ్లపైకి వచ్చి మా యొక్క సమస్యలు పరిష్కరించండి, మా జీవితాల బాగు కొరకు మీరు పనిచేయడం చెప్పుకునేటువంటి పరిస్థితి, దుస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. పోతే ఉక్కు పరిశ్రమ గురించి మన అధ్యక్షుల వారు విశాఖపట్నంలో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ పెద్దలతో మాట్లాడమనండి, ఆయన్ని ఆ ఘనత తీసుకోమని చెప్పండి అంటూ ఉంటారు. మేము వారిని అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం, మేము ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ మీ ముఖ్యమంత్రి తీసుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెనక ఢిల్లీకి వస్తారని అడుగుతూ ఉన్నాం, మీరు దానికి సిద్ధమని అడుగుతూ ఉన్నాం. మేము ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలనుకుంటాం తప్పితే మా పార్టీకో మా సొంత పేరుకో రావాలని కోరుకో. మేము ప్రజల కోసం, ఉక్కు పరిశ్రమ వల్ల, ప్రైవేటీకరణ వల్ల ఇబ్బందులు పడేటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు, నిర్వాసితుల కోసం మేము ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తాం తప్పితే మీలాగా కేసుల మాఫీ కోసమో, పైన వెళ్ళి వేసుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసమో అట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళాం. మీరు రండి మా వెనక. అందుకనే మా అధ్యక్షుల వారు చెప్పారు, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి అని. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతతో వెళ్దాం ఢిల్లీ అని చెప్తారన్న భయం ఈ ముఖ్యమంత్రి గారికి. అందుకని అఖిల పక్షాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఆయనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఆయన ప్రవర్తన పట్ల, ఆయన యొక్క ప్రభుత్వం నడిపే తీరు పట్ల ఎక్కడ భయపడిపోయి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తారో ఈ యొక్క ప్రభుత్వానికి మరలా కూలిపోయే పరిస్థితి వస్తున్న భయంతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఉక్కు పరిశ్రమ నిలబెట్టడం కోసం మేము ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. మా అధ్యక్షులు వారు ఉదయం నుంచి దీక్షలో ఉన్నారు. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే, ఉక్కు పరిశ్రమ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కథలు రండి.
మేము మా అధ్యక్షులు ముందుంటాం, ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్దాం, ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడటానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి అమరావతి గురించి వస్తే, ఏ రోజైతే అమరావతి ఇక్కడ నుంచి కథల్లో అని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. అందువల్లనే ఈ యొక్క ఉద్యమం ఊపొచ్చింది. జనసేన పార్టీ ఎక్కడైతే ప్రజలకు మద్దతుగా ఉండదో రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాలు వెనక్కి తగ్గుతూ ఉంది. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కోర్టులో అమరావతిపై వాళ్ళు వేసినటువంటి వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తూ ఇది జనసేన పార్టీ విజయంగా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అపజయంగా మేమందరం భావిస్తూ ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ